అక్కసు కక్కేందుకే కేసీఆర్ సభ పెట్టిండు. రాహుల్ గాంధీతో నా సంబంధం నిరూపించాల్సిన అవసరం లేదు. ఆప్షన్ లేకనే కొంతమంది అధికారులను కొనసాగిస్తున్నాం. దేశానికి ఇందిరాగాంధీ లాంటి యోధురాలు అవసరం ఉంది. కగారుపై శాంతి చర్చల కమిటీ ఏర్పాటు చేస్తాం. కగారుపై జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మాజీ మంత్రి జానారెడ్డితో సీఎం భేటీ, శాంతి కమిటీపై చర్చ. నేను కమిట్మెంట్ ఇస్తే చేసి తీరుతా. నన్ను నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడూ మర్చిపోను. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చివరికి నష్టపోయేది వారే. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్. నెక్స్ట్, కేసీఆర్ ప్రసంగంలో ఏమాత్రం పసలేదు. కేసీఆర్ మోడీ వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మాట్లాడుతున్నారని చెప్పి సీఎం చెప్పారు. సరే, ఇదంతా బాగానే ఉందండి. ఇక్కడ రెండు విషయాలు నాకు అర్థం కాదు. ఏంటంటే, శాంతి చర్చలకి ఈ కగారు ఆపరేషన్ కగారు గురించి మావోయిస్టులతో శాంతి చర్చలకి జానారెడ్డికి ఏంటి సంబంధం? నాకు అర్థం కాలే ఈ విషయం ఎందుకో. మరి జానారెడ్డితో శాంతి చర్చల కమిటీ గురించి జానారెడ్డితో ఎందుకు చర్చించాలి మీరు? ఏదో రాజకీయ దీనికోసం, లేకపోతే ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ గురించో దేనికో మాట్లాడటానికి వెళ్ళి ఉంటారు. కానీ ఇదంతా సెకండరీ. సరే, కేసీఆర్ ప్రసంగంలో పసలేదు అని చెప్తున్నారు, బాగానే ఉంది. తర్వాత నాకు ఇంకో విషయం బాగా అక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, అదే మీరు పాత అధికారులనే కంటిన్యూ చేస్తున్నారు ఇప్పటికి కూడా. ఏమాత్రం మార్చట్లా. మళ్ళీసారి ఇప్పుడు మీరు కొత్తగా సీఎస్ పెట్టిన అతను కూడా గతంలో కేసీఆర్ టీంలో మెంబరే, నవీన్ మిట్టల్ కేసీఆర్ టీంలో మెంబరే, అమయ్ కుమార్ కేసీఆర్ టీంలో మెంబరే. మొత్తం పాత వాళ్ళనే కొనసాగిస్తున్నారు. అంతా కూడా పాత చింతకాయ పచ్చడి వాళ్ళే ఉన్నారు. కానీ మీ మార్క్ ఏది? లేకపోతే మీరు కూడా వాళ్ళకైతే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో తెలుస్తాయి, ఎలా మనం కూడా అవినీతి చేయొచ్చో తెలుసుకోవచ్చు అని చెప్పి వాళ్ళని కంటిన్యూ చేస్తున్నారా? మొన్న ఈఎన్సీ మనల్ని అరెస్ట్ చేస్తే, ఈ కళాశ్వరం ఈఎన్సీని 200 కోట్లు దొరికినాయి మనోడి ఇంట్లో. మరి ఇటుపైన చర్యలు ఎందుకు తీసుకోవట్లా మీరు? సేమ్ అదే టీంని కంటిన్యూ చేస్తున్నారు. ఏమాత్రం మార్పు ఉంటుంది మరి?